అశ్వకాస అంటారు. అంటే గుర్రపు స్వారీ చేయడంలో వీళ్ళు నిష్ణాతులు అని చెప్తారు. అంటే కామ్ అనబడే ప్రాంతంలో నివసించారు కాబట్టి వీళ్ళని అందరూ కూడా కమ్మాస్ అని అనడం మొదలుపెట్టారు. ఎక్కడ? హిందూకుష్ అనండి, ఆఫ్ఘనిస్తాన్ అనండి, అక్కడ నివసించే క్షత్రియులు వీళ్ళు. తరువాతే వీళ్ళను చౌదరీస్ అన్నారు. ఈ చౌదరీస్ అంటే ఏంటి? చతుర్దరి అంటే చతుర్ అంటే 4. ఈ 4 అన్నప్పుడు వీళ్ళు ఎలా చెప్తున్నారంటే వీళ్ళు ఒకానొకప్పుడు ఈ గుర్రపు స్వారీ అనేది అద్భుతంగా చేస్తారు, వీళ్ళ దగ్గర అద్భుతమైన గుర్రాలు ఉండేవని చెప్తారు చూసారా. కాబట్టి వీళ్ళను ఈ చతుర్దళాలలో అంటే 4 దళాలలో కూడా వీళ్ళను కమాండర్లుగా అప్పట్లో రాజులు నియమించేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు క్షత్రియులు అనే ఆ స్టేటస్ను పోగొట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు కమాండర్లుగా తమ రాజ్యం కోసం యుద్ధం చేస్తారు. వీళ్ళు ఏకంగా అలెగ్జాండర్ ద గ్రేట్ అనబడే అలెగ్జాండర్ను కూడా వీళ్ళు ఎదిరించి యుద్ధాలు చేశారు. అతను వీళ్ళ ఈ గుర్రపు స్వారీ చేసే విధానాన్ని చూసి ఆశ్చర్యపోయాడని చెప్తారు. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే గుర్రాలు అనండి, ఏనుగులు అనండి, అలాగే మీకు సైన్యము అనండి, నౌకాదళము అనండి, 4టిని కూడా వీళ్ళు అధిరోహించేవాళ్ళు. వీళ్ళు కమాండర్లుగా ఉండేవాళ్ళు. కాబట్టే చతుర్దారి అనేదే చౌదరి అని చెప్పి తర్వాత మారింది అని చెప్తారు. సో ఇవాళ కంబోడియాలో నివసించే వాళ్ళు ఎవరుంటే ఉత్తర ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు, తరువాత వీళ్ళు కంబోడియాకు వెళ్ళారు అని చెప్తారు. అందుకే ఇక్కడ ఈ కమ్మా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. వీళ్ళు చాలా చాలా హార్డ్ వర్కింగ్ అని చెప్తారు. మీకు సినిమా స్టార్ చూడండి, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, అలాగే వ్యాపారవేత్త రామోజీరావు గారు, ఇలా గొప్ప వాళ్ళందరూ కూడా మీకు ఈ కమ్మా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే అని చెప్తారు. కాబట్టి ఇవాళ కంబోడియాలో అంటే కాంబోజీ నగరం ఏదంటే కంబా ప్లస్ బోజ్ అన్నప్పుడు ఈ కమ్మ వాళ్లకు సంబంధించిన ప్రాంతము కాబట్టి కాంబోజ్ అని చెప్తున్నారు. కాబట్టి కంబోడియాలో నివసించే వాళ్ళు మీరు హిస్టారికల్గా చూడండి, మైథాలజికల్గా చూడండి, రామాయణ మహాభారతాల్లో రెఫరెన్స్గా చూడండి, వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్నైనా చూడండి, ఎక్కడ చూసినా కూడా వీళ్ళు భారతీయులే, భారతదేశానికి సంబంధించిన ఆ సంతతికి చెందిన వాళ్ళే అనేది క్లియర్గా ప్రూవ్ అవుతుంది. సో ఇది నా స్నేహితుడిని కన్విన్స్ చేయడానికి ఎంతో ప్రయత్నం చేశాను. మరి మీరు కన్విన్స్ అయ్యారా? మీలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదా మీకు సంబంధించి అంటే ఈ కమ్మ జాతి అంటున్నాము, చౌదరీస్ అంటున్నాం, వీళ్ళే కంబోడియాలో నివసిస్తున్న వాళ్ళు, వీళ్ళ సంతతి వాళ్ళే ఉన్నారని చెప్తున్నాను కదా. దీని మీద మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది, మీ దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో దయచేసి మీరు కూడా పంపించండి. ఈ విధంగా అయినా నా స్నేహితుడు నేను ఇంకా ఆథెంటిక్గా ఇంకా ఆధారాలతో నేను అతన్ని కన్విన్స్ చేయొచ్చేమో అని ప్రయత్నాలు చేస్తున్నాను. ఎందుకంటే చైనా వాడు ఒప్పుకున్నాడు, థాయిలాండ్ వాడు ఒప్పుకున్నాడు, వాళ్ళ పరిశోధకులు అక్కడ నివసించే వాళ్ళందరూ కూడా భారతీయులేనండి అని చెప్పారు. కానీ మనవాడు ఇలా నమ్మకపోతే, ఒప్పుకోకపోతే మనం ఏం చేయాలి? ఒక్కసారి మీరు ఆలోచించి మీ జవాబులు పంపించండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.